సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్ కి కాల్ చేయండి. పార్సల్ సర్వీస్ యూపీఎస్, యుఎస్ పోస్టల్ సర్వీస్ యుఎస్పీఎస్ ఈ ఏడాది వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవటం, కార్యకలాపాలను ఆధునీకరించటం, ముఖ్యంగా ఆటోమేషన్ పెంచటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం డెలివరీ రంగంలోని వేలాది మంది కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ యూపీఎస్ తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో దాదాపు 4% అంటే సుమారు 20,000 ఉద్యోగాలను ఈ ఏడాది తొలగించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గతవారం ప్రకటించారు. అంతేకాకుండా జూన్ నెలాఖరు నాటికి 73 యూపీఎస్ పంపిణీ కేంద్రాలను మూసివేయనున్నట్లుగా తెలిపారు. తమ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను ఆధునీకరించే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు, దాదాపు 400 కేంద్రాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా ఆటోమేషన్ ను ప్రవేశపెట్టనున్నట్లు యూపీఎస్ వివరించింది. తమ అతిపెద్ద కస్టమర్ అయిన అమెజాన్ తో వ్యాపార కార్యకలాపాలను 2026 సెకండ్ హాఫ్ నాటికి 50% పైగా తగ్గించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా యూపీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించింది. ఇక మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన యుఎస్ పోస్టల్ సర్వీస్ యుఎస్పీఎస్ కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది. సుమారు $100 బిలియన్ నష్టాలను చవిచూసిన ఈ సంస్థ భవిష్యత్తులో మరో $200 బిలియన్ నష్టపోవచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు మార్చి నెలలో అప్పటి పోస్ట్ మాస్టర్ జనరల్ లూయిస్ డిజాయ్ ప్రకటించారు. 2024 నాటికి యుఎస్పీఎస్ లో 5,33,724 మంది ఉద్యోగులున్నారు. అయితే ఉద్యోగాల కోత, ఆటోమేషన్ వంటి చర్యలు చేపట్టినా తమ వినియోగదారుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని యూపీఎస్ చెబుతూ ఉండగా, యుఎస్పీఎస్ సేవలపై మాత్రం కొంత ప్రభావం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో అమెరికాలో డెలివరీ జాబ్స్ తో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ చర్యల కారణంగా అమెరికా ఎకానమీ సైతం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పార్సల్ సర్వీస్ యూపీఎస్, యుఎస్ పోస్టల్ సర్వీస్ యుఎస్పీఎస్ ఈ ఏడాది వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవటం, కార్యకలాపాలను ఆధునీకరించటం, ముఖ్యంగా ఆటోమేషన్ పెంచటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం డెలివరీ రంగంలోని వేలాది మంది కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ యూపీఎస్ తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో దాదాపు 4% అంటే సుమారు 20,000 ఉద్యోగాలను ఈ ఏడాది తొలగించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గతవారం ప్రకటించారు. అంతేకాకుండా జూన్ నెలాఖరు నాటికి 73 యూపీఎస్ పంపిణీ కేంద్రాలను మూసివేయనున్నట్లుగా తెలిపారు. తమ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను ఆధునీకరించే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు, దాదాపు 400 కేంద్రాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా ఆటోమేషన్ ను ప్రవేశపెట్టనున్నట్లు యూపీఎస్ వివరించింది. తమ అతిపెద్ద కస్టమర్ అయిన అమెజాన్ తో వ్యాపార కార్యకలాపాలను 2026 సెకండ్ హాఫ్ నాటికి 50% పైగా తగ్గించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా యూపీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించింది. ఇక మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన యుఎస్ పోస్టల్ సర్వీస్ యుఎస్పీఎస్ కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది. సుమారు $100 బిలియన్ నష్టాలను చవిచూసిన ఈ సంస్థ భవిష్యత్తులో మరో $200 బిలియన్ నష్టపోవచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు మార్చి నెలలో అప్పటి పోస్ట్ మాస్టర్ జనరల్ లూయిస్ డిజాయ్ ప్రకటించారు. 2024 నాటికి యుఎస్పీఎస్ లో 5,33,724 మంది ఉద్యోగులున్నారు. అయితే ఉద్యోగాల కోత, ఆటోమేషన్ వంటి చర్యలు చేపట్టినా తమ వినియోగదారుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని యూపీఎస్ చెబుతూ ఉండగా, యుఎస్పీఎస్ సేవలపై మాత్రం కొంత ప్రభావం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో అమెరికాలో డెలివరీ జాబ్స్ తో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ చర్యల కారణంగా అమెరికా ఎకానమీ సైతం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
పోస్టల్ సర్వీస్ యూపీఎస్, యుఎస్ పోస్టల్ సర్వీస్ యుఎస్పీఎస్ ఈ ఏడాది వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. ఖర్చులను తగ్గించుకోవటం, కార్యకలాపాలను ఆధునీకరించటం, ముఖ్యంగా ఆటోమేషన్ పెంచటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం డెలివరీ రంగంలోని వేలాది మంది కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. ప్రముఖ లాజిస్టిక్ సంస్థ యూపీఎస్ తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో దాదాపు 4% అంటే సుమారు 20,000 ఉద్యోగాలను ఈ ఏడాది తొలగించనున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గతవారం ప్రకటించారు. అంతేకాకుండా జూన్ నెలాఖరు నాటికి 73 యూపీఎస్ పంపిణీ కేంద్రాలను మూసివేయనున్నట్లుగా తెలిపారు. తమ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను ఆధునీకరించే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు, దాదాపు 400 కేంద్రాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా ఆటోమేషన్ ను ప్రవేశపెట్టనున్నట్లు యూపీఎస్ వివరించింది. తమ అతిపెద్ద కస్టమర్ అయిన అమెజాన్ తో వ్యాపార కార్యకలాపాలను 2026 సెకండ్ హాఫ్ నాటికి 50% పైగా తగ్గించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా యూపీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించింది. ఇక మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన యుఎస్ పోస్టల్ సర్వీస్ యుఎస్పీఎస్ కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉంది. సుమారు $100 బిలియన్ నష్టాలను చవిచూసిన ఈ సంస్థ భవిష్యత్తులో మరో $200 బిలియన్ నష్టపోవచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు మార్చి నెలలో అప్పటి పోస్ట్ మాస్టర్ జనరల్ లూయిస్ డిజాయ్ ప్రకటించారు. 2024 నాటికి యుఎస్పీఎస్ లో 5,33,724 మంది ఉద్యోగులున్నారు. అయితే ఉద్యోగాల కోత, ఆటోమేషన్ వంటి చర్యలు చేపట్టినా తమ వినియోగదారుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని యూపీఎస్ చెబుతూ ఉండగా, యుఎస్పీఎస్ సేవలపై మాత్రం కొంత ప్రభావం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో అమెరికాలో డెలివరీ జాబ్స్ తో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ చర్యల కారణంగా అమెరికా ఎకానమీ సైతం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.